గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందే గానీ తగ్గడం లేదు. ఒక పాట వల్ల సినిమా హిట్ అవ్వడం అనేది కాస్త అతిశయోక్తి అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క పాట వల్ల ఒక సినిమా క్రేజ్ పెరుగుతుంది అనేది ఎవ్వరూ కాదనలేదనేది నిజం. అందుకే సాధారణంగా మేకర్స్ తన సినిమాలో బెస్ట్ సాంగ్ని ఫస్ట్ సింగిల్గా రిలీజ్ చేస్తారు. అయితే ఒక్కసారి సినిమాలో లాస్ట్ సింగిల్గా రిలీజ్ అయిన పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఇటీవల అలా వైరల్ అయి హిట్ అయిన పాట ఏదైనా ఉంది అంటే అది గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే మాస్ పాటనే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని సూపర్ హిట్గా నిలిచిన కుర్చీ మడతపెట్టే పాటను ఎవ్వరూ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకునే ఉండరు. నిజానికి విడుదలైన సమయంలోనే సోషల్ మీడియాలో ఫస్ట్ రెస్పాన్స్ కాస్త నెగిటివ్గానే వచ్చింది. అసలు ఒక స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన పాట కాదని, లిరిక్స్ ఏమాత్రం బాగోలేదని కొందరు నెటిజన్లు అన్నారు. అయితే ఇదే పాట కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ఆదరణ పొందింది. సినిమా థియేటర్ నుండి ఓటీటీకి వచ్చేసినా కూడా ఈ పాట హవా ఇంకా తగ్గలేదు. ఓ పక్కన గుంటూరు కారం సినిమా ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తుంటే యూట్యూబ్లో కుర్చీ మడతపెట్టి సాంగ్ సంచలనం రేపుతోంది. ఈ పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. ఇదివరకే లిరికల్ వీడియో సూపర్ హిట్ కాగా ఇటీవల నిర్మాతలు వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. కుర్చీ మడతపెట్టే పాటకు యూట్యూబ్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సౌత్ ఇండియన్ సినిమా నుండి ఈ రికార్డు సృష్టించిన సినిమాగా లిస్టులో చేరింది. కాగా ఈ పాటకు 100 మిలియన్ వ్యూస్తో పాటు 1 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. హీరోయిన్ శ్రీలీలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ పాటలో డాన్స్ అదరగొట్టారు. అందుకే ఈ పాటను మళ్ళీ చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు.